కార్యక్రమంలో మనకి ముందుగా నమో మెహర్ బాబా నేను సంకీర్తన చేస్తాను. తర్వాత ఈరోజు సంకీర్తనలు ఉంటాయి. మాట పాట కార్యక్రమం ఎవరైనా 5 నిమిషాలు పాట కానీ లేదా మాట కానీ ఏదో ఒకటి చేయాలండి. ఈరోజు మనకి ఈరోజు పుస్తకాన్ని నేను ఊరు వెళ్ళాను కాబట్టి పుస్తకం ప్రేమసాగర్ లేదు కాబట్టి ఇక్కడ మిత్రుల ద్వారా సంపాదించిన దేవుని సోదరి మణిజ ఆత్మకథ, దేవుని సోదరి మణిజ అనే ఆత్మకథ అనే పుస్తకాన్ని చదువుకుంటున్నామండి. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని నేను చేస్తానండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుధార ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ భవభయభంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవ. ఇప్పుడు సంకీర్తన పాడటానికి శేషారత్నం మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మనం చదువుకునే పుస్తకం దేవుని సోదరి మణిజ ఆత్మకథ. అందులో మొదలైందండి ఏమిటంటే అవతార్ మెహర్ బాబాకి జై. మునిమాపు వేళ పూనానగర వీధుల్లో సాయంకాలం వరకు పనిచేసి జనం ఎరడముఖం పడుతున్నారు. ఆ సంధ్యా సమయంలో ఇరానీలుండే ప్రాంతంలో పంప్కిన్ హౌస్ వరండాలో కూర్చుని ఉన్న షిరియాజీ షిరీన్లు ఉన్నారు. షిరీన్కి నెలలు నిండాయి. విశ్రాంతిగా కూర్చున్న ఆమెకు షిరియాజీ షానామా అనే పర్షియన్ గ్రంథాన్ని చదివి వినిపిస్తున్నారు. బుక్ రీడింగ్. యువరాణి మణిజ కథను వినిపిస్తుండగా షిరీన్కి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే షిరియాజీ ఆమె డేవిడ్ సస్సున్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారి పిల్లలందరూ అక్కడే జన్మించారు. వారి రెండవ సంతానం మేర్వాన్ సద్గురు హజరత్ బాబాజాన్ ద్వారా భగవదనుభవం పొంది మరో సద్గురు ఉపాసని మహారాజు వద్ద సాకోరిలో ఉంటూ ఇంటికి వస్తూ వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు మేడం సోదరి గారు మేడం సీతారత్నం మేడం గారు బాబా వారి సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలండి సంకీర్తనకి. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఇంతుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మాతరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ.
యేసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగి జన్మ తరించునే నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందుల నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపుగనలేని నిఖిలాందుల కృపజూపి నిన్ను చూచే వరమీయవ మెహరు పురుషోత్తమ కృపజూపి నిన్ను చూచే వరమీయవ మెహరు పురుషోత్తమ యేసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలో నెమలిగేములే విభజింపగారాని కృపాసాగరా అలలెల్ల నీలో నమెలిగేములే తడబాటు సడలించి బ్రహ్మ బాపవ మెహరు పురుషోత్తమ తడబాటు సడలించి బ్రహ్మ బాపవ మెహరు పురుషోత్తమ యేసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. వి బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. బాబా అన్నారు ఐ అండ్ యు నాట్ వి బట్ వన్. నేను నువ్వు గురువు కాదు ఒకటే. ఐ ఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్, బట్ బికమ్ వన్ విత్ గాడ్ అన్నారండి. అలాగే విభజింపగా అని కృపాసాగర్ అన్నారు. మనం విభజింపబడి అలలాగా బుడగలాగా మనం బయట ఉండి నేను శ్రీనివాసరావు, ఇట్లా నేను సుబ్బారావు గారు అనుకుంటున్నాం. కాబట్టి ఆయన కృప ఉంటే ఆయనలో మళ్ళీ చేరి మనం కూడా భగవంతులు అవుతామనే సంకేతం మీరు చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు కథలో అది 1918 డిసెంబర్ నెల 15వ తేదీ ఆకాశంలో నెలబాలుడు దర్శనమిచ్చాడు. షిరీన్కి ఆడపిల్ల జన్మించిందనే వార్త బయట వేచి ఉన్న షిరాజీకి తెలిసింది. అప్పటికి మేరవాన్ 24 సంవత్సరముల వయస్సు గల భగవదనం అనుభవం పొందిన యువకుడు. ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు అప్పారావు గారు బాబా వారి సంకేతం చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. ఒక ముక్క నేను కూడా మణిజ గారి గురించి చెప్పాలండి. బాబా సోదరి మణిజ గారిని చూడంగానే ఫస్ట్ మనకి కలిగిన అనుభవం ఏంటంటే, బాబా సోదరి మణిజ గారు ఎంత ప్రశాంత వదనంగా ఉంటారంటే, ఆమె చూడంగానే ఆమెను మెహరామాయి ఇద్దరు పక్కన 2 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు బాబా సమాధి దగ్గర. బయట కొంచెం వరండా ఉంది కదా, అక్కడ బయట కూర్చునే వాళ్ళు మా అబ్బాయిని 2వ తీసుకొని దర్శనానికి ఎక్కి వస్తుంటే మా వాడిని చేతిలో తీసుకొని ఏం పేరు అడిగింది ఆమె మణిజ గారు. మెహచంద్ర అన్న. ఓ రామచంద్ర, మెహచంద్ర అని చెప్పి ఆమె వాడిని దగ్గర తీసుకుందన్నమాట. తర్వాత ఆమె ఎట్లా ప్రశాంతంగా సేమ్ అందరిని అలాగే రిసీవ్ చేసుకునేవారు. ఆమె ఓర్పిక, అవతారు చెల్లెలు కాబట్టి ఆమె అంత ఓపిక ఒద్దిక ఎంతమంది వచ్చినా గానీ అందరినీ రిసీవ్ చేసుకుంటూ మాట్లాడుతూ కూర్చున్నారు మణిజ గారు. అంత ఓపిక అంటే మరి ఆయన సిస్టర్ గారు వచ్చిందని మనం అనుకోవాలండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక బాబాకి
ఈ పుస్తకాన్ని తణుకు శర్మ గారు అబ్బాయి పంపించారు, ఆ డ్రైవర్ చేత పంపించారు సార్. నేను ఒక పుస్తకం కావాలి చదువుకోవాలి అంటే మీరు చక్కగా చెప్పారు మనీజ గారి గురించి. జై బాబా. థ్యాంక్ యూ సార్. జై బాబా. ఒక సంకీర్తన జయమన్నారుగా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎంతగా వేదినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా తరచు నీదు పాద సేవ చేయలేదనా అరసి నీదు ప్రేమ బాట మసలలేదనా ఏమని నీ వింతగా బదులు పలుకవు ఏమని నీ వింతగా బదులు పలుకవు సుతుల బెతలు తీర్చు తండ్రి కలుక కూడదు ఎంతగా వేడినా పలుకవే అంతముందు దేహము ఏనాడు ఎచటనో చెంత చేతి పలుకరించి చింతబాపు అంతముందు దేహము ఏనాడు ఎచటనో చెంత చేతి పలుకరించి చింతబాపు 700 మరల రావు 700 మరల రావు అంతవరకు వేచి వల్ల కాదు ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా మేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే నిండుకుండ తొనకదన్న సామెతున్నది ఎంబ మెరుగదన్న సూటి ప్రేమకున్నది నిండుకుండ తొనకదన్న సామెతున్నది ఎంబ మెరుగదన్న సూటి ప్రేమకున్నది ఆడంబరముడగ చేసి మనసు తీసుకో ఆడంబరముడగ చేసి మనసు తీసుకో మనసు పోతే గాని నీల మసలలేములే మనసు పోతే గాని నీల మసలలేములే ఎంతగా వేడినా పలుకవే మది వేదన రగిలెనో ప్రియతమా పేరు ప్రియతమా ఎంతగా వేడినా పలుకవే అవతార్ మెహర్ బాబా కి జై. జయవండి శ్రీనివాస్ గారు. జై బాబా సార్. అపూర్వ గారు చక్కటి సంకీర్తన చేశారు. మన మనస్సు ఉంటే మానవుడు, మనస్సు పోతే మాధవుడు అని చెప్పారు బాబా. బాగా ఆడంబరం ఉడుగు చేసి మనస్సు తీసుకొని మీరు సంకేతం చేశారు. చక్కగా మీకు ధన్యవాదాలండి. ఇక్కడ బాబా షీరిన్ మాయి దగ్గర అంటున్నారు, ఆ చెల్లెలు పుట్టిందనే వార్త వినగానే మేరవాణి వెంటనే లోపలికి వెళ్ళి ఆ పురిటి కందుని చేతులకు తీసుకుని ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఇది చూసి తల్లి షీరిన్ మాయి బిడ్డకు స్నానం చేయించాలి, కిందకు దించు అంటూ గోడ పెడుతూనే ఉంది. అలా పాప భూమిపై జన్మించి ఇంకా కళ్ళు తెరవక ముందే దైవీమానం నెక్కును చేరింది. మొదట తల్లిదండ్రులు పాపకు చందన్ అని పేరు పెడదాం అనుకున్నారు. కానీ షీరిన్ షానామాలోని యువరాణి మనీజా పేరు పెట్టాలని నిశ్చయించింది. ఈ ప్రపంచంలో అవతార పురుషుని కన్నా తల్లి గర్భంలో చివరి సంతానంగా జన్మించిన మనీజ తొలి క్షణంలోనే దైవీమానవునకు చెందినది అయినది. ఇప్పుడు సంకీర్తనలో మెహర్ దినేష్ గారు ఒక సంకీర్తన చేస్తున్నా కోరుచున్నాను. జై బాబా అండి. దినేష్ గారు. जय बाबा अंकल। अवतार मेहर बाबा की जय। केली नीदु केली
దివ్య కేలి తెలియ సాధ్యమా కేలి నీదు కేలి దివ్య కేలి తెలియ సాధ్యమా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా కేలి నీదు కేలి దివ్య కేలి మూర్తి భవించిన ప్రేమవు మూర్తి భవించిన కరుణవు మూర్తి భవించిన ప్రేమవు మూర్తి భవించిన కరుణవు నీ చెలిమిలో జీవనమే ఆనంద వెల్లువ కాదా నీ చెలిమిలో జీవనమే ఆనంద వెల్లువ కాదా ఆనంద వెల్లువ కాదా కేలి నీదు కేలి దివ్య కేలి తొలిసారి నీ దర్శనము మధురాతి మధురణుభవము తొలిసారి నీ దర్శనము మధురాతి మధురణుభవము నా జన్మ సాఫల్యతకు అది మార్గదర్శము కాదా నా జన్మ సాఫల్యతకు అది మార్గదర్శము కాదా అది మార్గదర్శము కాదా కేలి నీదు కేలి దివ్య కేలి ఓ పాట మదిలో మెదిలే ఆ పాట భావము కదిలే ఓ పాట మదిలో మెదిలే ఆ పాట భావము కదిలే నీకేలి అభివర్ణించే పాదాలు ఎదలో మెదిలే నీకేలి అభివర్ణించే పాదాలు ఎదలో మెదిలే మరపునకు రాకున్నవిలే కేలి నీదు కేలి దివ్య కేలి నీ ఆట తెలిసిన వాడని ఆడించబొమ్మను నేనని నీ ఆట తెలిసిన వాడని ఆడించబొమ్మను నేనని నన్ను నీదు సొంతము చేసి ఆడావు ఆటలు నీవు నన్ను నీదు సొంతము చేసి ఆడావు ఆటలు నీవు ఆడావు ఆటలు నీవు కేలి నీదు కేలి దివ్య కేలి అహము తొలగించే ఆట ఆటలకు మించిన ఆట అహము తొలగించే ఆట ఆటలకు మించిన ఆట మెలకువలతో ఆడించు ఆడించినను గెలిపించు మెలకువలతో ఆడించు ఆడించినను గెలిపించు కాదంటే నన్ను ఓడించు కేలి నీదు కేలి దివ్య కేలి తెలియ సాధ్యమా మెహరు బాబా 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 కేలి నీదు కేలి దివ్య కేలి అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా శ్రీనివాస్ గారు, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా సార్. ఈరోజు దినేష్ గారే పాడారా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అంత దివ్యంగా ఈ పాట వచ్చిందండి.
బాబా నేను అనుకుంటూ ఉంటాను, నాకు అబ్బాయి పుట్టాడు, వాడితో బాబు పుట్టాలి అని ఆడుకున్నాను, వాడి జీవితంతో ఆడుకుంటున్నానా నేను అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బాబా మనతో ఆట ఆడుకోవడం ఈ రచన చేశారు. ఆయన మనతో ఆడుకుంటే ఏమీ లేదు, మనం కూడా ఆయన తలుచుకుంటూ మన కార్యక్రమాలు చేసుకుంటూ మన బాధ్యతలు నిర్వర్తించుకోవచ్చు అనిపిస్తుంది. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో వెంకట నరసింహం గారు ఒక సంకీర్తన చేస్తుందిగా కోరుచున్నానండి. జై బాబా. పరమ పావనం నీ సంకీర్తనం, ప్రేమ నామమే మాకు శరణ్యం, భక్తిదాయకం ముక్తిదాయకం, సర్వజీవితం నీకు అర్పితం. పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో, పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో. పరమ పావనం నీ సంకీర్తనం, ప్రేమ నామమే మాకు శరణ్యం, భక్తిదాయకం ముక్తిదాయకం, సర్వజీవితం నీకు అర్పితం. లోకబంధనం అశాశ్వతాననం, లోక బాంధవా నీవే శరణ్యం, నీవే పూజితం నీవే రక్షితం, సర్వజీవితం నీకు అర్పితం. పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో, పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో. దివ్య శోభితం నీదు స్వరూపం, పవిత్ర సేవితం మా జన్మ సార్థకం, అవని జాగృతం నీదు సందేశం, నవ్య జీవితం మా మార్గదర్శకం. పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో, పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో. నీదు దర్శనం అనంత తేజయం, సమాధి దర్శనం ఆనందదాయకం, ప్రేమ స్పర్శనం ప్రేమికులు కలిసినన్, హృదయ స్పందనం నిత్య దర్శనం. నీదు దర్శనం అనంత తేజయం, సమాధి దర్శనం ఆనందదాయకం, ప్రేమ స్పర్శనం ప్రేమికులు కలిసినన్, హృదయ స్పందనం నిత్య దర్శనం. పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో, పాహి మాం ప్రభో మెహరు, పాహి మాం ప్రభో. పరమ పావనం నీ సంకీర్తనం, ప్రేమ నామమే మాకు శరణ్యం, భక్తిదాయకం ముక్తిదాయకం, సర్వజీవితం నీకు అర్పితం. సార్ మెహర్ బాబా కి జై. అందరి జై బాబా. జై బాబా సార్. నరసింహం గారు చక్కగా సంకీర్తన చేశారు. మన వాలంటీర్గా మొదటిసారిగా నేను మెహరాబాద్ వెళ్ళినప్పుడు భక్తులు మాట్లాడుతూ మీకు దర్శనం లేదు, వాలంటీర్స్ కి అమర్జిత్ దర్శనం లేదు అంటూ చిన్న మెసేజ్ చెప్పారండి. ఏమనంటే బాబా అన్నట్ట, నా సేవ చేసే వాళ్ళకి ప్రత్యేకంగా దర్శనం అంటే ఏముంది, నేను ఎప్పుడు నా సేవ చేస్తున్న వారికి నేను మీతోనే ఉంటాను కదా అన్నట్టండి. అలాగా ఈయన చక్కగా దర్శనం గురించి చక్కటి సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలండి. ఇక కథలో నెక్స్ట్ విజయలక్ష్మి మేడం గారు పుస్తకం తీసుకుని రెడీగా ఉండాలమ్మా, మీరు సంకేతం చేయాలి. ఇప్పుడు మ్యాటర్లో ఆ వార్త వినగానే లోపలికి వెళ్ళారు, ముద్దాడారు చిల్లల్ని బాబా. తల్లి చెప్పారు బిడ్డకు స్నానం చేయించాలి, కిందకు దించు అని చెప్పి. ఈ మనీజ ఒక తొలి క్షణంలోనే దైవమానవుడు చెందింది. వారికి అనేక జన్మల బంధం, భగవంతుని పట్ల గల తీవ్రమైన తపనకు కొనసాగింపు వారిద్దరి అనుబంధం. ప్రేమ, తపన, సేవా తత్పరత సంపూర్ణంగా కూడి ఉన్న ఒక ఆత్మ ఈ యుగ అవతార పురుషునికి సోదరిగా జన్మించింది. జై బాబా అండి. ఇప్పుడు విజయలక్ష్మి మేడం గారు మీరు సంకేతం చేయాలమ్మా. జై బాబా. జై బాబా.
లేదు మేడం గారు లేరంటే శారదా ప్రసాద్ మేడం గారు ఇప్పుడు ఒక సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా అండి. జై బాబా, జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరే తల్లియో తండ్రియో గురువు, మెహరే చెలియో బంధువు దైవము, మెహరే తల్లియో తండ్రియో గురువు, మెహరే చెలియో బంధువు దైవము, మెహరే తల్లియో తండ్రియో గురువు, అన్యులెవరు మన మెహరుని సాటి, మరిలేరెవరు అతనికి పోటీ, అన్యులెవరు మన మెహరుని సాటి, మరిలేరెవరు అతనికి పోటీ, మెహరే తల్లియో తండ్రియో గురువు, కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడై మసలిన దైవము, కరుణకు రూపమై ప్రేమకు నెలవై మనలోనొకడై మసలిన దైవము, మరులను గొలిపి మనసున నిలచి, మరులను గొలిపి మనసున నిలచి, మరువగలేని సుందర రూపుడు, మెహరే తల్లియో తండ్రియు గురువు, మెహరే చెలియో బంధువు దైవము, మెహరే తల్లియో తండ్రియు గురువు, శుభ గడియలలో శుభము తానై చింతలయందున చెంతను నిలచే, శుభ గడియలలో శుభము తానై చింతలయందున చెంతను నిలచే, సఖుడై ప్రియుడై తోడు నీడై, సఖుడై ప్రియుడై తోడు నీడై, నిరతము నిన్ను గాచెడి వాడైనా, మెహరే తల్లియో తండ్రియో గురువు, మెహరే చెలియో బంధువు దైవము, మెహరే తల్లియో తండ్రియో గురువు, మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణయే ఆనంద పదము, మెహరే తీయని బంధము మనకు ఆతని స్మరణయే ఆనంద పదము, అతడే మనకు గమ్యము నిజము, అతడే మనకు గమ్యము నిజము, తలపగా తడే సర్వము కాడా, మెహరే తల్లియో
తండ్రియు గురువు మెహరే చెలియో బంధువు దైవము మెహరే తల్లియో తండ్రియు గురువు అవతార్ మెహర్ బాబా की जय జై బాబా థ్యాంక్ యూ అమ్మా శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ అందరికి జై బాబా థ్యాంక్ యూ బాబా మేడం మీరు చక్కగా సంకేతం చేశారు. మీరు ఏమనుకోకండి, మీరు పాడుతుంటే సుశీల అమ్మగారు సావిత్రి గారికి పాడుతున్నట్టుగా ఉంటుందమ్మా. చక్కగా అతడే మనకు గమ్యము నిజము అన్నారు. అది గమ్యమే. మనం చేయాల్సిందంటే భగవంతుని లక్ష్యం ప్రేమించడం, ఆయనలో ఐక్యవడం గమ్యం. అతడే మనకు గమ్యం అన్నారు ఈ పాటలో. చక్కగా మీరు సంకేతం చేసినందుకు ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ సంకీర్తనలో భాగంగా మా అరుణ రవీందర్ మేడం గారు సంకీర్తన చేయాలండి మేడం. ఏ బాబమ్మ మేడం. శ్రీనివాస్ గారు జయబాబు అయిందా? శారద గారు పాడిన పాట ఎవరు రాశారు తెలుసా? తెలియదు సార్, చెప్పండి. తెలిస్తే సార్ ఆమెను అడగండి, చెప్తారు శారద గారు ఫస్ట్. జయబాబు మేడం, శారదా మేడం గారు ఎవరు రాశారండి ఆ పాట? మా డి శ్రీనివాసరావు గారు. అప్పారావు గారు రాశారని చెప్తారని నేను అనుకున్నాను మేడం. అప్పారావు గారు రాశారంటారేమో నేను భయపడ్డాను. శ్రీనివాస్ గారు సార్ శ్రీనివాస్ గారు కాదు సార్ రాసింది, డి శ్రీనివాస్ మెహర్ బాబా గారే రాశారు సార్. అది డి శ్రీనివాసరావు గారు. శ్రీకాకుళం డి శ్రీనివాసరావు గారు రాశారు ఆ పాట. ఆయన సినిమా పాటలతో లేనటువంటి పాట ఇది ఒక్కటే మంచి పాట, నాకు బాగా నచ్చింది. బాలాజీ గారు ఫాదర్ రాశారు. ఆయన అయ్యా బాలాజీ గారు ఫాదర్. అవునా? నాకు తెలియదు, నేను ఊరికేనా చెప్తున్నాను. అప్పారావు గారికి డి శ్రీనివాసరావు ఉడుకుతారు కదా అని చెప్పారు. జై బాబా. పన్నగేశ్వరరావు గారు. బాలాజీ వాళ్ళ నాన్నగారు పాట డి శ్రీనివాసరావు గారు కాదు. మరి మీరు అప్పుడే చెప్పాలి. నాకు తెలియదు, ఊరికనే మీ గురించి చెప్పాను. మీరు చెప్పేది వింటున్నాం. శ్రీనివాసం మీరు అంటే బాలాజీ గారు. సరే, డిస్కషన్ అవుతుంది, రికార్డింగ్ అవుతుంది. జై బాబా. ఓకే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి. ఏదైనప్పటికీ చక్కటి సంకీర్తన శారదా మేడం గారు వినిపించారు. వారికి ధన్యవాదాలు. రాసిన వారికి శతకోటి ధన్యవాదాలు. తెలియజేసిన వారి పనగేశ్వరరావు కూడా ధన్యవాదాలు. అప్పారావు గారు అడిగినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమంలో మట్టా నాగమణి మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నాను. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కన్నయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా కనులలో నీ రూపమే మా మనసులో నీ ధ్యానమే, కనులలో నీ రూపమే మా మనసులో నీ ధ్యానమే, నిన్ను నమ్మిన దీన జనుల అండనుండయ్యా దైవమీవయ్యా చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు,
క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా ఆలు పిల్లలు సిరులు సంపద ఆలు పిల్లలు సిరులు సంపద దేవి వలదయ్యా దారి చూపయ్యా నీ దారి చూపయ్యా చక్కనయ్యా మీరు బాబా ఎక్కడున్నావు చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికుల కఠిన ధ్యానములోర్వలేను కానుకలు నేనివ్వలేను కఠిన ధ్యానములోర్వలేను కానుకలు నేనివ్వలేను మనసుతోని పాట పాడేదా మనసుతోని పాట పాడేదా నీదు నామముని మరువలేనయ్యా చక్కనయ్యా మేరు బాబా ఎక్కడున్నావు చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికుల అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ అందరికీ జై బాబా జై బాబా మేడం. జై బాబా అంకుల్ అని సింపుల్ గా అంటారు కానీ మీరు చాలా డెప్త్ లో పాట పాడారమ్మా. ఆయనని మనం ఆర్తితో పూజ చేస్తే అదే ప్రేమిస్తే ఆయన పలకాడి అని మీరు అర్పిస్తున్న పాట ఎంతో బాగుంది. ఎలా అంటే కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఆయన ఇమ్మన్న వరమలలో ఇచ్చాడని సాంగ్ ఉంది. అలాగే ఏంటంటే ఆయన మట్టి పూలు పెట్టినా అవి ముందు చేరాయి కంటే పెద్దవాళ్ళు మహారాజులు పెట్టిన పూలు లేటుగా చేరాయి అంటారు. కానీ ఎవరైనా బాబా ఏం చెప్పారు, ఉన్నవారైనా లేనివారైనా ఆ కష్టాలు అందరికీ ఒకటే కాబట్టి అందరూ నన్ను ప్రేమించవచ్చు అని బాబా వారు చెప్పారండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు ఒక బాబా వారి సంకీర్తన చేసిన కూర్చున్నాను. జై బాబా అండి. సార్ శ్రీరాములు గారు జై బాబా అండి. జలజ మేడం గారు సిద్ధంగా ఉంటే ఒక పాట పాడాలమ్మా. జై బాబా మేడం. జలజ మేడం గారు జై బాబా అని వినిపిస్తుందండి నా వాయిస్. జలజ మేడం గారు ఒక సంకీర్తన చేయండి అమ్మా. వినిపిస్తాను మరి ఎవరైనా ఎవరు చేస్తున్నారండి మేడం? శ్రీరాములు మాట్లాడు. శ్రీరామ్ గారు మీరు సంకీర్తన చేయండి సార్. జై బాబా. జై బాబా. జై బాబా. మెహర్ బాబా నీకి వందనం మా బ్రతుకింత నీకర్పితం నీ రూపంలో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా మెహర్ బాబా నీకి వందనం మా బ్రతుకింత నీకర్పితం నీ రూపంలో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా మము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా మము దయ చూడరా నీ దరి చేర్చరా మము దయ చూడరా నీ దరి చేర్చరా మౌన రూపానికి వందనం మెహర్ బాబా నీకి వందనం మా బ్రతుకింత నీకర్పితం నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా ప్రతిరోజంత నీ నామ స్మరణలో బతికున్నాము నీ కోసమై ప్రతిరోజంత నీ స్మరణలో
బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు, తెలిసి తెలియక చేయు పాపాలకు మము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా, నీలో నిదురించేదా. బాబా నేను చేరేదా, నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం, మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువలేకున్నామయ్యా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ సార్. జై బాబా అండి అందరికి. జై బాబా సార్. శ్రీరాములు గారు చక్కటి సంకేతం చేశారు. బాబా నీకే వందనం, మీకే వందనం అని మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు జీవితాంతం వరకు బాబాతో ఉండిపోవాలనే ఒకే ఒక ఆశయంతో జన్మించిన మహోన్నత ఆత్మ మనీజ. నిజానికి మనీజ కథ ఆమె తండ్రి సిరియాకి చాలా కాలం క్రితం భగవదన్వేషణలో ఉండగా ఎడారిలో నిరాశతో కుంగిపోయిన సమయంలో వినిపించిన ఆకాశవాణి స్వరంతో ప్రారంభమైందని చెప్పాలి. ఆ అధికార పూర్వకంగా వినిపించిన ఆ స్వరమే ఆయన వివాహితుడై ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునేలా చేసింది. దైవీ మానవులతో పాటు ఆయనను సేవించే తోబుట్టువులు ఆ కుటుంబంలో జన్మించాలనేది దైవ నిర్ణయం. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పుష్పలత మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్న కోరుతున్నానండి. జై బాబా మేడం. పుష్పలత మేడం గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. నిన్ను ఎరుగగలేము, నేడు నిన్ను మరువగలేము. ఆ కైలాసవాసుడ నీవేనా, ఆ వైకుంఠవాసుడు మెహరేనా. కైలాసవాసుడ నీవేనా, ఆ వైకుంఠవాసుడు మెహరేనా. ఇంకెన్నో రూపాలు నీవా ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం. ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో శరణు వేడి పిలచితి నన్నా, పలుకవేల మెహరన్నా. శరణు వేడి పిలచితి నన్నా, పలుకవేల మెహరన్నా. నీవే నా పంచ ప్రాణమువై, నీవే నా దైవ రూపమై. నీవే నా పంచ ప్రాణమువై, నీవే నా దైవ రూపమై. కలిలో మానవ దైవమై ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ
మెహరుని అవతారం, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో సకల లోక సంచారం, జీవకోటి కాతారా, సకల లోక సంచారం, జీవకోటి కాతారా, సద్గురువులే నిన్ను వేడగా, సరగుణ భువి కరుదించగా, సద్గురువులే నిన్ను వేడగా, సరగుణ భువి కరుదించగా, నీ మౌనంబునే కొనసాగించగా, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో కదిలెనులే కన్నులలో ఈ మెహరుని అవతారం, ఈ మెహరుని సన్నిధిలో, ఈ ప్రేమిక హృదయములో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబమ్మ. బాబా ఎవ్రీ హార్ట్ ఈజ్ మై టెంపుల్ అన్నారండి. మెహరుని సన్నిధిలో ప్రేమిక హృదయంలో అని చెప్పి మీరు చక్కగా మీరు సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇందాక శారదా ప్రసాద్ మేడం గారు తల్లి వినివే తండ్రి వినివే అని పాడినట్టుగా ఇక్కడ అనీజా మేడం గారు విషయంలో భగవంతుని గురించి తప్పించే ఆమె తండ్రికి భగవంతుడే పుత్రుడే జన్మించాడు. అందుకే బాబా ఒకసారి గురుప్రసాద్లో ఉండగా తన మండలి వారితో ఈ మొత్తం ప్రపంచంలో నా తండ్రికి సాటి వచ్చే వారే లేరు, అందుకే నేను ఆయనకు జన్మించాను అన్నారటండి బాబా. ఇప్పుడు సంకీర్తనంలో సత్య కనక మహాలక్ష్మి మేడం గారు సంకీర్తన సిద్ధంగా ఉండాలండి. మరి ఈరోజు ప్రార్థనలు బాబా మైండ్కు తెలిపినట్టుగా సులోచన మేడం గారు సంకీర్తన సమయంలో ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన చేయాలండి. ఇప్పుడు సత్య కనక మహాలక్ష్మి మేడం గారు ఒక సంకీర్తన చేయవలసిగా కోరుతున్నాను. జై బాబా మేడం. జై బాబా మేడం. ఇప్పుడు నెక్స్ట్ కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉంటే వారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు. జై బాబా సార్. జై బాబా. ఇప్పుడు మాలతి మేడం గారు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయాలండి. మేడం వినిపిస్తుందమ్మా నా వాయిస్? మాలతి మేడం గారు వినిపిస్తుంది. చేయండి అమ్మా, మీరు సంకీర్తన చేయండి మేడం. జయ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే, అవని జనుల మేల్కొల్పి అవతారుడునని తెలిపి, అవని జనుల మేల్కొల్పి అవతారుడునని తెలిపి, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే, అవని జనుల మేల్కొల్పి అవతారుడునని తెలిపి, అంతులేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడి, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే, ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే. సర్వమతములన్నీ నాకు చెందినవి అనుచు, సర్వమానవాళి కొరకు అరుదించి తిననుచు, సర్వమతములన్నీ నాకు చెందినవి అనుచు, సర్వమానవాళి కొరకు అరుదించి తిననుచు, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని, ప్రేమే తన మతమని ప్రేమ కోరుకొమ్మని, ప్రేమ సిరులపై
ప్రేమ సిరిలు పంచి తాను ప్రియతము తండ్రిగా మసలే ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే ఏ నామము తలచిన తాను పలుకుతానని ఏ పూజలు సలిపిన తనకు జై బాబా కోటేశ్వరరావు గారు మీ మ్యూట్ చేసుకోవాలి సార్. జై బాబా కోటేశ్వరరావు మ్యూట్ చేసుకోండి సార్. ఏ నామము తలచిన తాను పలుకుతానని ఏ పూజలు సలిపినా తనకు చెందుతాయని రాముడనే నేనని కృష్ణుడనే నేనని రాముడనే నేనని కృష్ణుడనే నేనని బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అరుదించితిని నేనని ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే ఏకాంత వాసములు ఎన్నో పర్యటనములు ప్రేమిక సహవాసలు ప్రియతమ ప్రతిపాదనలు ఏకాంత వాసములు ఎన్నో పర్యటనలు ప్రేమిక సహవాసులు ప్రియతమ ప్రతిపాదనలు కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో కఠిన మౌన వ్రతములో కారణమేమున్నదో కలత వీడు మనుటలో కరుణ ఎంత ఉన్నదో ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే ఆ దేవ దేవుడే అరుదించిన మానవుడే అవని జనుల మేల్కొల్పి అవతారుడినని తెలిపి అవని జనుల మేల్కొల్పి అవతారుడినని తెలిపి అంతలేని ప్రేమ సిరుల అందించెను ప్రియతముడే ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే ఆ దేవ దేవుడే అరుదించెను మానవుడే. జై బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి మేడం. ఆ దేవదేవుడే అరుదించారని చెప్పారు. బాబా రామావతారంలో వచ్చినప్పుడు చాకలి ఆయన మాట విని ఆయన పరిపాలన చేశారు. కానీ నిజంగానే ఇక్కడ బాబా వారు వచ్చినప్పుడు ఒక చాకలి ఆయన ఈ వెస్ట్ గోదావరి ప్రాంతం నుంచి వస్తే నీవు మనుషుల బట్టల మురికిని వదిలిస్తావు, నేను ఆత్మల మురికిని వదిలిస్తానని బాబా చెప్పారండి. ఆ దైవ మానవుడు కాబట్టి ఆయన అట్లా చెప్పగలిగారు. మీరు సంకేతం చక్కగా చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. అలాగే బాబా ఒకసారి గుజరాత్ లోని ఎడారి ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తూ బాబా ఇలా అన్నారు, ఈ ఎడారిలోని నా తండ్రి నా గురించి అన్వేషిస్తూ, అంటే భగవంతుడి గురించి ఈ ఇసుక ఎడారిలో కాలికి నడకన ప్రయాణించారు అన్నారండి. ఇప్పుడు సంకేతంలో భాగంగా అందరూ చిన్న సంకేతం చేయాలండి, చాలా మంది ఉన్నారు. కోటేశ్వరరావు గారు మీరు సంకేతం చేయండి. జై బాబా. తర్వాత ప్రకాష్ రావు గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత డిఆర్కే శ్రీను గారు సిద్ధంగా ఉండాలండి. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు చిన్న సంకేతం చేయాలండి. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబా. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ప్రేమిక 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 సర్వము మెహరిచ్చని సాగిపోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా.
ఎంతటి అపవాదమైన ఎంత కష్టమెదురైనా మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. ఎంతటి అపవాదమైన ఎంత కష్టమెదురైనా మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. వేదనలోను బతుకు బాధలలోనా, వేదనలోనా బ్రతుకు బాధలలోనా నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. వేదనలోన బ్రతుకు బాధలలోన నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. బాధ నీకు కలిగిందని కుంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన మెహరు ఇచ్చరా. బాధ నీకు కలిగిందని కుంగిపోకు ఏనాడు, బాధ నీకు కలిగిందని కుంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన మెహరు ఇచ్చరా. ఏది జరిగినా మెహరు ఇచ్చనుకుంటూ, ఏది జరిగినా మెహరు ఇచ్చనుకుంటూ నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. కలిమిలేములేమైనా కలకాలము ఉండవుగా, చివరి వరకు తోడుండును అవతారుడే. కలిమిలేములేమైనా కలకాలము ఉండవుగా, చివరి వరకు తోడుండును అవతారుడే. తల్లిదండ్రి నిన్ను కాంచునతడు, తల్లిదండ్రి నిన్ను కాంచునతడు. నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ప్రేమికా 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 ప్రేమికా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. జై బాబా సార్. బాబా సంకీర్తన చాలా చక్కగా చేశారు. మనం ఒక హైదరాబాద్ లో జాబ్ చేయాలంటే హైదరాబాద్ లో ఉండాలి. అలాగే బాబా ప్రేమ పొందాలంటే బాబా కొంగును తప్పనిసరిగా పట్టుకొని ఉండాలి అనే సందేశాన్ని మీరు చక్కగా ఈ పాటలో తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ప్రకాష్ రావు గారు ఒక సంకీర్తన చేయాలని, తర్వాత శ్రీను డిఆర్కే సార్ రెడీగా ఉండాలండి. ప్రకాష్ రావు సార్. జై బాబా అండి. జై బాబా సార్. ప్రకాష్ రావు గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మధురము కాదా ప్రేమా నీ ప్రేమా, మధురము కాదా ప్రేమా నీ ప్రేమా, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. తల్లిని మించిన కరుణా ప్రేమ హృదయమునంతా నింపింది, వెన్నెల కన్నా చల్లని ప్రేమ మనసులోన వికసించింది. తల్లిని మించిన కరుణా ప్రేమ హృదయమునంతా నింపింది, వెన్నెల కన్నా చల్లని ప్రేమ మనసులోన వికసించింది. కరుణాలయమై శాంతికి నిలమై కాంతులనే వెదజల్లే, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ.
మెహరనగానే అహము నశించి ఆత్మవికాసం కలిగించి అజ్ఞానమనే నిద్రను బాపి సుజ్ఞానమునే మేల్కొల్పి మెహరనగానే అహము నశించి ఆత్మవికాసం కలిగించి అజ్ఞానమనే నిద్రను బాపి సుజ్ఞానమునే మేల్కొల్పి ఆనందముతో అనురాగముతో అందరినీ ప్రేమించే మధురము కాదా ప్రేమ నీ ప్రేమ మానవులను మేల్కొల్పిన ప్రేమ మహాత్ములందరూ కోరిన ప్రేమ మధురము కాదా ప్రేమ నీ ప్రేమ మధురము కాదా ప్రేమ నీ ప్రేమ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ అండి శ్రీనివాసరావు గారు అందరికీ జై బాబా బాబా సార్ ప్రకాష్ రావు గారు చక్కటి సంకేతం చేశారండి. ఐ హావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ అవేకన్ అని బాబా చెప్పారు. అంటే చాలా పెద్ద మాట అండి అది. మేలుకొల్పడం అంటే ఆత్మని మేలుకొల్పారు ఆయన. నాకు తెలిసి నన్ను మేలుకొల్పారా లేదో నేను చెప్పలేను, కానీ బాబా వచ్చిన పని ఏమిటంటే ఆయన ఆత్మ జాగృతి కలిగించడానికి వచ్చాను, నేను బోధించడానికి రాలేదని చెప్పారు. ఇంకా ఎంతో చక్కని సందేశం ఉన్నటువంటి మీ సంకేతం పడారు. మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకేతంలో భాగంగా థ్యాంక్ యూ సార్. డిఆర్కే శ్రీను డిఆర్కే సార్ ఒక పాటని సంగీతం చేయవలసిన వచ్చిన సార్. జయబాబండి. జై బాబు సార్. జయబాబు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా की జై. జీవితంలో ఒకసారైనా మెహరాబాదుని చేరరా, ఆ మౌన స్వరూపుడు దివ్యవతారుని కన్నులార తిలకించరా. జీవితంలో ఒకసారైనా మెహరాబాదుని చేరరా, ఆ మౌన స్వరూపుడు దివ్యవతారు కన్నులార తిలకించరా. జై బాబా జై బాబా జై బాబా జై మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా జై మెహరు బాబా. సమాధి చెంత ప్రణమిల్లగనే హృదయము పొంగి పొంగెనే. సమాధి చెంత ప్రణమిల్లగనే హృదయము పొంగి పొంగెనే. దివ్య తేజముతో మెహరుని రూపం, దివ్య తేజముతో మెహరుని రూపం కోర్కెల మనస్సుని హరించెనే. దివ్య తేజముతో మెహరుని రూపం కోర్కెల మనస్సుని హరించెనే. జై బాబా జై బాబా జై బాబా జై మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా జై మెహరు బాబా. మానవాళి మనుగడకి మెహరాబాదే ప్రేమాలయం. మానవాళి మనుగడకి మెహరాబాదే ప్రేమాలయం. మౌనముతోనే ప్రతిధ్వనించే, మౌనముతోనే ప్రతిధ్వనించే ప్రణవనాదమే ఈ క్షేత్రము. మౌనముతోనే ప్రతిధ్వనించే ప్రణవనాదమే ఈ క్షేత్రము. జై బాబా జై బాబా జై బాబా జై మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా జై మెహరు బాబా. ఎంతో చిన్నది జీవితం, నిద్దురలోనే సగం హతం. ఎంతో చిన్నది జీవితం, నిద్దురలోనే సగం హతం. ఉన్నంతలో
ఉన్నంతలో ఏ కొంతైనా అవతారుని సేవించరా, ఉన్నంతలో ఏ కొంతైనా అవతారుని సేవించరా. జై బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా, జై బాబా జై బాబా జై బాబా జై మెహర్ బాబా. बोलो अवतार मेहर बाबा की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. శ్రీను డిఆర్కే సార్ మీరు చక్కటి సంకేతం చేశారు. మనకి ఫండమెంటల్ గా మనం చేరాల్సిన క్షేత్రం ఏది, మనం ప్రేమిస్తున్న దైవాన్ని అంటే మెహరాబాదు. దాని గురించి చక్కగా మీరు చక్కటి సంకేతం చేశారండి. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా సుబ్బారావు గారు మాకు సంకేతం చేయాలండి. అందరూ చిన్న సంకేతం చేయాలి సార్, రిక్వెస్ట్ అండి. తర్వాత ఎంపీ రావు గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సుబ్బారావు గారు సంకేతం చేయండి సార్. సార్ దేవవాణి కొంచెం బయట ఉన్నా, నేను మళ్ళీ కాసేపు ఆగి చేస్తా. ఓకే సార్. సార్ ఎంపీ రావు గారు సిద్ధంగా ఉంటే ఒక సంకేతం చేయాలండి. మేడం గారు కానీ జయబాబు సార్. అవతార్ మెహర్ బాబా की जय। ప్రేమ వారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము, ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. కానరాదు జగతిలో రవంత ప్రేమ కోరిన ప్రేమమయుడు అన్ని టేస్ట్ చేయాలమ్మా, టేస్ట్ చేస్తే అలవాటు అవుద్ది, అలాగే ఉంటది. జై బాబా అండి. జలదా మేడం గారు మ్యూట్ చేసుకోవాలమ్మా. జై బాబా. జలదా మేడం గారు మ్యూట్ చేసుకోండి. జై బాబా. ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. జీవుడసలు దేవుడే దేహాన మసలు పౌరుడే, జీవుడసలు దేవుడే దేహాన మసలు పౌరుడే, ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై, ప్రేమమయుని రాకతో తహతహను చెందు ప్రేమకై, ప్రేమ స్పర్శతో మారి ప్రేమ కోరును, ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహర్ దైవము నేడు అతడి సర్వము. ప్రేమలోని మధురిమై ప్రేమించు వారి పిన్నిది, ప్రేమలోని మధురమే ప్రేమించు వారి
పెన్నిధి ప్రేమలో నిరీక్షణే వియోగమును చివరికి ప్రేమలో నిరీక్షణే వియోగమును చివరికి ప్రేమ ప్రేమలో చేరి మెహరి శ్రీయగు ప్రేమ కోరువారికి ప్రేమ పంచువారికి మెహరి దైవమునే అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. జై బాబా మేడం, చక్కగా మీరు చక్కటి సంకేతం చేశారమ్మా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక చిన్న సంకేతం చేయాలండి, తర్వాత మల్లికార్జున గారు చిన్న సంకేతం చేయాలండి, తర్వాత అందరూ నామం చెప్పడానికి సిద్ధంగా ఉన్న పెద్దలు క్షమించాలి. జై బాబా అండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకేతం చేస్తూ కూర్చున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై బాబా సార్. ఇప్పుడు మల్లికార్జున గారు సంకేతం చేస్తున్న కూర్చున్నాను సార్. మొన్న ఛానల్లో కూడా మీరు చాలా వెయిట్ చేశారు. మల్లికార్జున గారు ఒక సంకేతం చేస్తున్న కూర్చున్నాను సార్. జై బాబా అండి. बाबा की जय। पाहि मेहरु प्रभु पाप विनाश पतित जनावन पावन चरित आराध्य दैवमीवु आराध्य दैवमीवु అహరహము మెహరనుని నామమునే తలచెదరా అహరహము మెహరనుని నామమునే తలచెదరా ప్రభువా అవతా రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా ప్రభువా అవతార్ రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు కరుణమయ శరణమయ వేదమయ ప్రేమమయ కరుణమయ శరణమయ వేదమయ ప్రేమమయ ప్రభువా అవతార్ రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు పాహి మెహరు ప్రభు పాప వినాశ పతిత జనావన పావన చరిత ఆరాధ్య దైవమీవు ఆరాధ్య దైవమీవు అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అండి. జై బాబా సార్. మీరు చక్కటి సంకేతం చేశారు సార్, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలు టైం అయిపోయింది సార్. అంచేత అందరూ కూడా ఒక నిమిషం పాటు నామం చెప్పాలని ముందుగా నాగమణి గోనెల్ల మేడం గారు ఒక నిమిషం పాటు బాబా వారి నామాన్ని చేయవలసిన కూర్చున్నాం. జై బాబా మేడం. జై బాబా అండి. నాగమణి మేడం గారు. జై బాబా అండి. బాలరాజు గారు మీరు బాబా వారి
నామాన్ని చెప్పండి సార్. ఒక్క నిమిషం పాటు. జై బాబా సార్. బాలరాజు గారు. और मेहर बाबा की जय। सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचितानंद सचितानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सचिदानंद सचिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा सर। థ్యాంక్ యూ సార్ బాలరాజు గారు. ఇప్పుడు జయశ్రీ మేడం గారు, పుట్నూరి మేడం గారు మీరు చక్కగా పాడతారు, కానీ ఈరోజు మీరు మీ బాబావారి నామాన్ని చెప్పాలమ్మా. చేయండి అమ్మా. బాబావారి నామం చెప్పండి అమ్మా. జయశ్రీ మేడం గారు. జయ బాబమ్మ. ఇప్పుడు మేర్వాన్ శర్మ గారు బాబావారి నామాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. జయ బాబండి. జయ బాబా సార్. जय मेहर बाबा नामवेगा సార్ నామం చెప్పండి సార్. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा ने थैंक यू अंदर की जय। జయ బాబా సార్. నారాయణరావు గారు బాబావారి నామాన్ని చెప్పవలసిందిగా కూర్చోండి సార్. జయ బాబా సార్. జై బాబా అండి. నేను ఉమానండి. జై బాబా. చెప్పండి అమ్మా. మీరు నామం చెప్పండి అమ్మా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జయ బాబా వినిపించట్లేదు మా. జయ బాబా. జయ బాబా అయిపోయింది. 1 minute అన్నారు కదా, అయిపోయింది. శ్రీనివాస్ గారికి కనిపించట్లేదు. శ్రీనివాసరావు గారికి వినిపించట్లేదు. సారీ అమ్మా, నేను మైక్ ఆఫ్ చేసి మాట్లాడుతాను. సారీ. అదే ఇప్పుడు జయ బాబా. అందుకే నెక్స్ట్ రాజవాణి మేడం గారు బాబా వారికి నామం చెప్పవలసిందిగా కోరుతున్నానండి. జయ బాబా మేడం. జై బాబా అండి. నేను జర్నీలో ఉన్నాను సార్. ఓకే, పర్లేదమ్మా, పర్వాలేదు. సరే, ఇంకొకటి జై బాబా. చెప్పిస్తాను, అడుగుతానండి. ఉమారాణి మేడం గారు మీరు బాబా వారి నామం చెప్పండి అమ్మా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय।
జై బాబా అండి జై మేడం. బాబా థ్యాంక్ యూ మేడం. జై బాబా మేడం. ఇప్పుడు లలితా కుమారి మేడం గారు ఒక బాబా వారికి మామూలుగా మీరు నామాన్ని చెప్పాల్సి కోరుతున్నానండి. జై బాబమ్మ. मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय अवतार मेहेर बाबा की जय रामावतारा मेहेर बाबा रामावतारा मेहेरु बाबा रामावतारा श्री मेहरु बाबा मेहेरु बाबा की जय अवतारु मेहेरु बाबा की जय अवतारु मेहेरु बाबा की जय कृष्णावतारा मेहेरु बाबा कृष्णावतारा मेहेरु बाबा कृष्णावतारा श्री मेहरु बाबा मेहरु बाबा की जय अवतारु मेहरु बाबा की जय अवतारु मेहरु बाबा की जय बुद्धावतारा मेहरु बाबा बुद्धावतारा मेहरु बाबा बुद्धावतारा श्री मेहरु बाबा मेहरु बाबा की जय अवतारु मेहरु बाबा की जय अवतारु मेहरु बाबा की जय तार मेहर बाबा की जय. జై బాబా అండి. ఇప్పుడు సులోచన మేడం గారు బాబా వారికి ప్రభుస్తుతి పశ్చాత్తాప ప్రార్థన మండలి ప్రార్థన చేస్తూ కూర్చున్నారు మేడం. జై బాబా అండి. సులోచన మేడం గారు. जय बाबा अंडी श्रीनिवास गारू जय मेहर बाबा अंडी अंदरिकी जय मेहर बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक నీవు ఆదియును అంతమును లేనివాడవు అద్వయుడవు నిరుపమానుడవు నీ ప్రమాణం ఎవ్వరును ఎరుంగనేరరు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశం లేనివాడవు నీవు అవిభాజ్యుడవు దివ్య శిక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు నీవు ఎల్లప్పుడూ ఉంటివి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుందువు నీవు అంతటనూ గలవు నీవు అన్నింటానున్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు నీవు ఆకాశమునగలవు పాతాళమునగలవు నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు అన్ని భూమికలందున్నావు అన్ని భూమికలకు అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకముల కావల కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు అల్లాహ్ ఇలాహి ఎజ్దాన్ ఆహుర్ మజ్దా ప్రియతముడైన భగవంతుడవు నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడవు ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలాహ్ ఇల్లిల్లాహి ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమదయానిధివగు ఓ ఈశ్వర మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము అసత్యము అధర్మము అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము
స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చునట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపారదయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు పీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. శ్రీనివాస్ గారు, జై మెహర్ బాబా అండి మీకు. జై బాబమ్మ, థ్యాంక్ యూ అండి మీరు ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు తేజస్రావు ఒక్క నిమిషం నామం చెప్పాలండి, తర్వాత సైలెన్స్, తర్వాత హారతి సుబ్బారావు గారు చేస్తుగా కూర్చున్నానండి. జై బాబా అండి. తేజస్రావు జై బాబా అండి. హరే మేహర్ హరే మేహర్, मेहर मेहर हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे, हरे मेहर 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 हरे हरे, हरे बाबा मेहर बाबा हरे हरे। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మౌనం, తర్వాత హారతి సుబ్బారావు గారు అండి. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సుబ్బారావు గారు హారతి పాడవలసిందిగా కోరుతున్నాం సార్. జై బాబా అండి. సుబ్బారావు గారు. अवतार मेहर बाबा की जय. जहाँ कल्पना छेद न पहुँचे, ऐसे अपरों
నేతి నేతి వేద పుకారే महिमा तोरी अपार दिव्य सनातन परम दयाधन दिव्य सनातन परम दयाधन हे जगदोद्धारो मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो धूप दीप चंदन चरचाना भोग लगाना फूल चढ़ाना तुमरा ही तुमको लौटाना काहे बड़ाई करो मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्वतारण हारे हो तुम सम और नहीं तुम ही हो ये सत अवतारो मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम अनंत करो मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हें मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो सीमा ना है तुम्हारे को प्रापो क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम ही दो प्रेमी जनों को नित्य तुम्हें सुमरो मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो दिव्य सनातन परम दयाधन दिव्य सनातन परम दयाधन हे जगदोद्धारो मेरु मन आरती स्वीकारो मेरु मन आरती स्वीकारो अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా సార్. ఈరోజు బాబా వారి సంకీర్తనలు కొంచెం మడీజా మేడం గారి బుక్ని చదువుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు కొంతమంది అవకాశం లేని వారికి ఏమనుకోవద్దని కోరుతూ అందరికీ జై బాబా అండి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ.